మీకు ఎప్పుడైనా కలలో పెద్ద బిల్డింగ్ పై నుంచో, కొండ మీద నుంచో కింద పడిపోతున్నట్లు అనిపించి ఒక్కసారిగా బాడీ షేక్ అయి ఉలిక్కిపడి లేచారా? లేదా కలలో మిమ్మల్ని ఏదో దయ్యమో, కుక్కో తరుముతుంటే ఎంత పరిగెడదామనుకున్నా కాళ్ళు కదలకుండా ఒకే చోట జామ్ అయిపోయాయా? అసలు మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటే ఈ కలల ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుంది? మన బ్రెయిన్‌కి ఏమైనా పిచ్చి పట్టిందా? లేక దీని వెనక ఏదైనా సీక్రెట్ ప్లాన్ ఉందా? చాలామంది అనుకుంటారు కలలు అంటే ఏదో టైం పాస్ ఊహలు అని. కానీ సైన్స్ దీని వెనుక ఉన్న అసలు గుట్టు విప్పేసింది. ఈరోజు ఈ వీడియోలో మనకు కలలు ఎందుకు వస్తాయి, నిద్రపోయేటప్పుడు మనం తలకాయ లోపల ఏం జరుగుతుందో చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. బాస్, మొదట ఒక విషయం క్లియర్గా తెలుసుకుందాం. మనం పడుకోగానే మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది, కానీ మన మెదడు మాత్రం స్విచ్ ఆఫ్ అవ్వదు. నిజానికి అది డబుల్ డ్యూటీ ఎక్కుతుంది. పగలంతా మనం తిన్న తిండి, మాట్లాడిన మాటలు, చూసిన రీల్స్ వీటన్నిటినీ సర్దడానికి బ్రెయిన్ నైట్ షిఫ్ట్ మొదలు పెడుతుంది. మనం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ రెండు స్టేజీల మధ్య షటిల్ సర్వీస్ చేస్తుంది. ఒకటి గాఢ నిద్ర, విచ్ ఈస్ కాల్డ్ NREM. ఇందులో మన బాడీ రిపేర్ అవుతుంది, బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెండవది కలల నిద్ర, REM, ర్యాపిడ్ ఐ మూమెంట్. అసలైన సినిమా అంతా ఆ స్టేజ్లోనే మొదలవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా పడుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు మూసే ఉంటాయి, కానీ లోపల కంటిపాపలు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ చాలా స్పీడ్గా కదులుతుంటాయి. దాన్నే REM స్లీప్ అంటారు. ఈ టైంలో మనం బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే, మనం మేల్కొని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎంత కరెంట్ అయితే వాడుతుందో అంతకంటే ఎక్కువ కరెంట్ వాడుతుంది. మన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉంటే కలలో మనం ఎవరినైనా తంతూ ఉంటే నిజంగానే పక్కన పడుకున్న మన తమ్ముడినో ఫ్రెండ్నో తన్నేయాలి కదా. కానీ తన్నం. ఎందుకంటే మనం కలలోకి వెళ్ళగానే మన బ్రెయిన్ ఒక కెమికల్ రిలీజ్ చేసి మన మెదడు కింద ఉన్న బాడీ మొత్తాన్ని టెంపరరీగా లాక్ చేసేస్తుంది. కలలో మీరు ఫైటింగ్లు చేసినా నిజ జీవితంలో బెడ్పై కదలకుండా ఉండడానికి కారణం ఇదే. మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి ఇచ్చిన సూపర్ సేఫ్టీ ఫీచర్ ఇది. సరే, అంత బాగానే ఉంది, కానీ అసలు బ్రెయిన్ మనకి ఈ కలల సినిమా ఎందుకు చూపించాలి? సైంటిస్టులు దీనికి కొన్ని క్రేజీ కారణాలు చెప్పినారు. నెంబర్ 1, డేంజర్ ట్రైనింగ్ మోడ్. మనకి వచ్చే కలల్లో చాలా వరకు ఏదో తరుముతున్నట్టు లేదా మనం ఎక్కడో ఇరుక్కుపోయినట్టు భయపెట్టేవే వస్తాయి. సైంటిస్టులు ఏమన్నారంటే, మన బ్రెయిన్ మన లోపల ఒక పబ్జి గేమ్ ట్రైనింగ్ మోడ్ లాంటిది రన్ చేస్తుందంట. రేపు పొద్దున రియల్ లైఫ్లో ఏదైనా కుక్కో దయ్యమో మన పైకి వస్తే ఎలా తప్పించుకోవాలో బ్రెయిన్ మనకు ముందే ప్రాక్టీస్ చేపిస్తుందట. నెంబర్ 2, బ్రెయిన్ క్లీనింగ్ ప్రాసెస్. ఇది లేటెస్ట్ సైన్స్ ప్రకారం తేలింది ఏంటి అంటే, మనం రోజంతా ఎన్నో చూస్తాం. రోడ్డు మీద వెళ్ళే కార్ నెంబర్, ఒక అపరిచితుడు షర్ట్, అపరిచితుడు మీన్స్ ఎవరో గాలికి వెళ్ళే ఒక వ్యక్తి షర్ట్ కలర్, వీటన్నిటినీ మెదడులో దాస్తే మెమొరీ ఫుల్ అయిపోతుంది. అందుకే రాత్రిపూట బ్రెయిన్ ఏం చేస్తుందంటే, పనికిరాని చెత్తనంతా డిలీట్ చేసి ఎగ్జామ్కి చదివిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మెమొరీస్ లాంటి వాటిని మాత్రమే జాగ్రత్తగా దాస్తుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చే స్క్రాప్ వీడియోలే ఈ కలలు. ఇప్పుడు చాలామంది అడిగే డౌట్, బ్రో నాకు రాత్రి కలలో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినట్టు వచ్చింది. కట్ చేస్తే వారం రోజుల్లో నిజంగానే వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది అంటే నా కల నిజమైంది కదా? కలల భవిష్యత్తును చెప్తాయా? బాస్, సైన్స్ ప్రకారం దీనికి సమాధానం బిగ్ నో. మన మెదడుకు భవిష్యత్తును చూసే మంత్రశక్తులు లేవు. మరి ఆ యాక్సిడెంట్ కల నిజం ఎలా అయింది? ఇక్కడే బ్రెయిన్ ఒక సీక్రెట్ డిటెక్టివ్ లాగా గేమ్ ఆడుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా విను. మీ ఫ్రెండ్ గత కొన్ని రోజులుగా రోడ్డు మీద వెళ్తూ కూడా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. వాడు నడుపుతున్న బైక్ టైర్ కూడా బాగా అరిగిపోయింది. మీరు వీటిని పైపైన చూశారు కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మీ తలకాయ లోపల ఉన్న బ్రెయిన్ ఉందే, అది చాలా షార్ప్. అది ఈ 2 విషయాలను, రీల్స్ చూడడం ప్లస్ అరిగిపోయిన టైర్, సీక్రెట్గా నోట్ చేస్తుంది. రాత్రి మీరు పడుకున్నాక బ్రెయిన్ ఏం చేస్తుందంటే, వీడు ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు, టైర్ కూడా బాలేదు, కాబట్టి వీడికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ 90% ఉంది అని ఒక లెక్క వేస్తుంది.
ఆ లెక్కనే మీ రాత్రి కలలో ఒక సినిమా లాగా చూపిస్తుంది. కట్ చేస్తే వారం రోజుల్లో వాడు నిజంగానే కింద పడ్డాడు అనుకోండి, అమ్మో నా కల నిజమైంది, నాకు భవిష్యత్తు తెలిసిపోయింది అని మనం షాక్ అవుతాం. కానీ నిజానికి అది మ్యాజిక్ కాదు, మీ బ్రెయిన్ సేకరించిన ఆధారాలతో వేసిన ఒక పక్కా అంచనా, ప్రెడిక్షన్ మాత్రమే. దీనికి తోడు మనకి రోజు వందల కళలు వస్తాయి, అందులో 99% అసలు నిజం కావు. వాటన్నిటినీ మనం మర్చిపోతాం. కానీ ఎప్పుడో ఒక కళ నిజ జీవితంతో మ్యాచ్ అవ్వగానే వామ్మో కళలు నిజమవుతాయి అని ఫిక్స్ అయిపోతాం. దీన్నే సైన్స్ భాషలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఇప్పుడు మీ మైండ్ బ్లాక్ అయిపోయే కొన్ని క్రేజీ విషయాలు చెప్తా విను. ఫ్యాక్ట్ 1, మీ కళలో ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే ఆ మొహాన్ని మీ బ్రెయిన్ సొంతంగా సృష్టించలేదు. మీ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు రోడ్డు మీదో బస్ స్టాప్లోనో జస్ట్ ఒక సెకండ్ చూసిన మొహాన్నే బ్రెయిన్ దాచిపెట్టి కళలో చూపిస్తుంది. సో కళలో వచ్చే ఎవరైనా సరే నిజానికి అపరిచితుడు కాదు. ఫ్యాక్ట్ 2, మనలో చాలామంది అసలు నాకు కళలే రావబ్బా అంటారు, కానీ అది అబద్ధం. ప్రతి మనిషికి రాత్రికి కనీసం 4 నుండి 6 కళలు వస్తాయి. కానీ నిద్ర లేచిన 5 నిమిషాల్లో 90% కళలను మనం మర్చిపోతాం, గుర్తించుకోలేకపోతాం అంతే. కానీ కళలు అయితే అందరికీ వస్తాయి. ఫ్యాక్ట్ 3, రీసెంట్గా ప్యారిస్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏం తేలిందంటే, నిద్రలోనే కాదు, మనం పగటిపూట క్లాస్ రూమ్లో బెంచ్ మీద తలపెట్టి నిద్రమబ్బులో ఉంటాం చూసారా, ఆ టైంలో కూడా మన బ్రెయిన్ కళల స్ట్రాటజీలోకి వెళ్ళిపోతుందట. సో అది బా సంగతి. కళలంటే ఏవో మాయాలు మంత్రాలు కావు, రేపటి ప్రపంచాన్ని మనం తట్టుకోవడానికి మన బ్రెయిన్ మనకి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ అప్డేట్. మరి మీకు వచ్చిన వాటిల్లో బాగా గుర్తుండిపోయిన ఒక వింత లేదా ఫన్నీ కళ ఏంటో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.